హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద తయారు చేసే అల్లం చట్నీని చూపించబోతున్నాను. ఈ అల్లం చట్నీ ఎన్ని రకాలుగా తయారు చేసినా దీని రుచి వేరే వాటికి రాదు. ఈ టేస్టీ గ్రీన్ అల్లం చట్నీ మనకి రోడ్ల మీద ఉండే టిఫిన్ బండ్ల మీద మాత్రమే దొరుకుతుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ గ్రీన్ అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ అల్లం చట్నీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని ఈ నూనెని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. మీరు ఈ మినపగుళ్ళని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మినపగుళ్ళు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లాన్ని ఇలా కొద్దిగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇది ఒక 30 గ్రాముల వరకు ఉండొచ్చు. ఇలా అల్లం ముక్కలు వేసుకున్నాక వీటిని కూడా లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కల్ని ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా అలా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అన్నమాట. అందుకని ఇలా తుంచి వేసుకోండి. సో పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇది చింతపండు గ్రాముల్లో చెప్పాలంటే ఒక 20 గ్రాముల వరకు ఉండొచ్చు. ఈ చింతపండును కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి చింతపండు చక్కగా ఇలా మెత్తబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి. అండ్ అలానే ఒక 2 టీ స్పూన్ల బెల్లాన్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి సరిపడా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని నూనెని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచి వేసుకోండి. చివరగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ కూడా చక్కగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. సో చూసారా, తాలింపు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసి కలుపుకున్నారంటే ఎమ్మీగా టేస్టీగా ఉండే రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద చేసే అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చట్నీని ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.